when we build the project we will get an output file as a jar file అన్నాం కదా. సో ఆ జార్ ఫైల్ నేమ్ ఎలా వచ్చుద్ది, ఏ నేమ్తో వచ్చుద్ది? ఇప్పుడు నేను ఇది నా ప్రాజెక్ట్లో జార్ ఫైల్ ఎక్కడ క్రియేట్ అయ్యిద్ది, ఏ ఫోల్డర్లో క్రియేట్ అయ్యిద్ది బిల్డ్ చేస్తే? రెపోస్ లో క్రియేట్ అవుతుంది. ఎక్కడ? రెపోస్ రెపోజిటరీ రిపాజిటరీలో డిపెండెన్సీ క్రియేట్ సారీ అయ్యిద్ది. కాదు రిపాజిటరీలో నుంచి మనం ఆర్టిఫాక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం, డిపెండెన్సీస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం. హిమజ, మీరు ఆ సెషన్లో ఉన్నారు కదా, మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా, ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తే మనకు వచ్చే జార్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్లో క్రియేట్ అయ్యిద్ది అని చెప్పా కదా. ఏ ఫోల్డర్ అది? కాసి మీరేనా ట్రై చేస్తారా? ఇక్కడ మీరు చూసారంటే మన ఫోల్డర్ స్ట్రక్చర్ చూసారంటే ఏం, ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటి? మ్యావెన్ స్ట్రక్చర్తో ఉంటుంది. ఓకే, సో బేసిక్గా ఏముంటుంది, ఎస్ఆర్సి ఫోల్డర్ అండ్ టార్గెట్ ఫోల్డర్ ఉంటుంది అని చెప్పా కదా. ఎస్ఆర్సి ఫోల్డర్లో మన కోడ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి, మన సోర్స్ కోడ్ అంతా ఎస్ఆర్సి ఫోల్డర్లో ఉంటుంది. సో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఏముంటుంది, సో మనము అప్లికేషన్ని బిల్డ్ చేస్తే మన ఎక్స్ఎంఎల్ అంతా రీడ్ చేసి రన్ టైం ఏం చేస్తుంది, జావా క్లాసెస్ లాగా కన్వర్ట్ చేసి ఫైనల్గా ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది కదా. ఆ ప్యాకేజ్ నేమ్ నేను అడిగింది ఇది. సో మీ టార్గెట్ ఫోల్డర్లో జార్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యిద్ది. ఓకే, సర్వర్లో ఎక్కడ డిప్లాయ్ అయ్యిద్ది అంటే యాప్స్ ఫోల్డర్ అని చెప్పాలా. మీ లోకల్ సిస్టంలో ఎక్కడ సేవ్ అయ్యిద్ది అంటే టార్గెట్ ఫోల్డర్ అని. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలా ఫార్మేషన్ ఎలా ఉంది చూడండి. ఆర్టిఫాక్ట్, ఓకే, ఆర్టిఫాక్ట్ ప్లస్ కంకాటినేషన్ ప్లస్ వర్షన్ నెంబర్, ఓకే, ప్లస్ వర్షన్ నేమ్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. సో మీ ప్రాజెక్ట్ నేమ్ ఎలా క్రియేట్ అయ్యిద్ది అంటే ఇది ఇట్లా చెప్పాలి. సో నా ఆర్టిఫాక్ట్లో నేను ఏమైతే ఇస్తానో అది ఆర్టిఫాక్ట్ ప్లస్ వర్షన్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ నేను హెచ్టిటిపి డెమో కాకుండా శాంపుల్ డెమో అని ఇస్తాను. ఇక్కడ చూడండి. ఓకే, సో నేను టార్గెట్ ఫోల్డర్ని మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. షిఫ్ట్ ప్లస్ ఎంటర్ చేస్తాను. ఓకే, సేవ్ చేశాను ఈ ఎక్స్ఎంఎల్ని, పామ్ని సేవ్ చేశాను. ఓకే, దాని తర్వాత రైట్ క్లిక్ చేసి రన్ చేశాను. రన్ చేసి ఈ టార్గెట్ ఫోల్డర్ని అబ్జర్వ్ చేయండి ఎలా క్రియేట్ అవుతుందో. సో ఫస్ట్ మనం రన్ చేస్తే ఫస్ట్ ఏం జరుగుద్ది, మ్యావెన్ లైఫ్ సైకిల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఇక్కడ చూసారా ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయా, టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయిందా. సో ఈ టార్గెట్ ఫోల్డర్లో ఇక్కడ ఏమొచ్చింది, లాస్ట్గా సక్సెస్ఫుల్గా బిల్డ్ అయితే, ఏమి ఎర్రర్స్ లేకుండా బిల్డ్ అయితే జార్ ఫైల్ అనేది క్రియేట్ అయ్యిద్ది. అదే కానీ మన ప్రాజెక్ట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, జార్ ఫైల్ అనేది క్రియేట్ అవ్వదు. సో జార్ ఫైల్ క్రియేట్ అయినాక ఏమైద్ది, ఈ జార్ ఫైల్ని తీసుకొని వచ్చి ఏం చేస్తుంది, సర్వర్లో ప్లేస్ చేస్తుంది. సో సర్వర్ పాత్ అనేది డిస్కస్ చేసాం కదా. సో mule_home అండ్ mule_ ఇక్కడ. సో ఇవి మీరు అంటే కాస్త అబ్జర్వ్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ సో దిస్ ఈజ్ మై సర్వర్ పాత్ అంటే మీరు ఎలా అయితే కాన్ఫిగర్ చేసుకుంటారో అది mule_home. సో ఆ జార్ ఫైల్ అనేది ఎక్కడ ప్లేస్ అవుతుంది, యాప్స్ అనే ఫోల్డర్లో ప్లేస్ అవుతుంది. సో నా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సర్వర్లో డిప్లాయ్ అయిందా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ యాంకర్ ఫైల్. సో యాంకర్ ఫైల్ ఇక్కడ వచ్చింది అంటే నా ప్రాజెక్ట్ సర్వర్లో ప్లేస్ అయింది, సర్వర్లో రన్ అవుతుంది అనేది ఇండికేషన్. ఓకే, సో మన యాప్ అనేది డిప్లాయ్ అయింది, యువర్ యాప్ ఈజ్ డిప్లాయిడ్. ఓకే, సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఫస్ట్ టార్గెట్ ఫోల్డర్లో సక్సెస్ఫుల్గా బిల్డ్ అయితే జార్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. జార్ ఫైల్ క్రియేట్ చేసిన దాని తర్వాత సర్వర్లోకి పుష్ చేస్తుంది. ఆ పని అంతా ఎవరు చేస్తున్నారు, మ్యావెన్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి బిల్డింగ్ జార్. ఓకే, టార్గెట్ ఫోల్డర్.
సో ఇక్కడ మీరు లైఫ్ సైకిల్ చూసారంటే మ్యావెన్ లైఫ్ సైకిల్ చూసారంటే ఫస్ట్ ఏం చేస్తుంది, క్లీన్ చేస్తుంది. ఏ ఫోల్డర్ని క్లీన్ చేస్తుంది, టార్గెట్ ఫోల్డర్ని క్లీన్ చేస్తుంది. క్లీన్ చేయడం అంటే టార్గెట్ ఫోల్డర్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసి దాని తర్వాత ఏం చేస్తుంది, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది, మన లోకల్ రిపాజిటరీలో నుంచి చూస్తుంది. మన లోకల్ రిపాజిటరీ పేరేంటి ఎవరైనా చెప్తారా? మనం స్టార్టింగ్ క్లాసెస్లో డిస్కస్ చేసాం కదా, మన లోకల్ రిపాజిటరీ ఉంటుందని. హిమజా గాని .m2 .m2 ఈజ్ అవర్ లోకల్ రిపాజిటరీ. ఎస్. సో లోకల్ రిపాజిటరీ పాత్ ఎక్కడ ఉంటుంది? users లోకల్ రిపాజిటరీ. profile C drive ఓకే, um, users గమనిస్తూ ఉండాలి. యూజర్స్ లో మన యూజర్ నేమ్ లో .m2 అనేది ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ లోకల్ రిపాజిటరీ పాత్. ఓకే. సో మీ లొకేషన్లో యూజర్స్ అంటే మీరు విండోస్లో ఏదైతే లాగిన్ అవుతారో ఆ లాగిన్, అండ్ దాని తర్వాత .m2లో ఉంటాయి. .m2లో రిపాజిటరీ ఉంటుంది. సో ఫస్ట్ మన లోకల్ రిపాజిటరీలోకి వెళ్ళి ఆ పర్టికులర్ మన ప్రాజెక్ట్ యొక్క డిపెండెన్సీస్ అనేవి దొరికాయా లేదో చూస్తుంది. లేదు అంటే దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది రోహిత్, రిమోట్ రిపాజిటరీకి కనెక్ట్ అవుద్ది. మన రిమోట్ రిపాజిటరీ అంటే ఏంది, మ్యావెన్ రిపాజిటరీకి వెళ్ళి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసి ఎక్కడ ప్లేస్ చేస్తుంది, M2లో ప్లేస్ చేస్తుంది. సో మన మ్యావెన్ రిపాజిటరీ పాత్రలన్నీ ఎక్కడ మెన్షన్ చేస్తాము, ఈ రిపాజిటరీ యూఆర్ఎల్లో మెన్షన్ చేస్తాము. ఓకే. సో రిమోట్ రిపాజిటరీ నుంచి లోకల్ రిపాజిటరీలోకి డౌన్లోడ్ చేస్తుంది. ఓకే. సో ఫైనల్గా ప్రాజెక్ట్. సో మనము ఇది మ్యావెన్ బిల్డ్ సైకిల్ ఉంటుంది కదా, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాక ఇంకో విండోలోకి వెళ్ళొద్ది. సో మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, మ్యావెన్ అవుట్పుట్, దాని తర్వాత మీ యాక్చువల్ అప్లికేషన్ అవుట్పుట్. ఓకే. ఓకే. సో బిఫోర్ మెసేజ్ స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు ఇంకా మీరు ఇది ఉంది కాబట్టి బెటర్, ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫర్ సపోజ్ మీరు ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు ఒక టీమ్ మెంబర్ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది మీకు షేర్ చేయాలి అంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఎలా షేర్ చేస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జార్ ఫైల్ లాగా ఇస్తారు. సో నేను ఒక ప్రాజెక్ట్ని నా సింపుల్ అప్లికేషన్ ఇది డెవలప్ చేశాను, మీకు నేను షేర్ చేయాలంటే ఎలా షేర్ చేస్తాను, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జార్ ఫైల్. సో నా జార్ ఫైల్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు, నా ప్రాజెక్ట్ target folder టార్గెట్ ఫోల్డర్లో మన జార్ ఫైల్ ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలి, ఇట్లా విండోస్ ఏమైనా క్లోజ్ అయ్యాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఓపెన్ చేసిన విండోస్ ఇలా కనపడకుండా ఉన్నాయంటే ఇది షార్ట్ కట్ బాగా గుర్తుంచుకోండి, విండోకి వెళ్ళి పర్స్పెక్టివ్లోకి వెళ్ళి రీసెట్ పర్స్పెక్టివ్ అనండి. ఓకే. రీసెట్ పర్స్పెక్టివ్ అంటే అన్ని విండోస్ బై డిఫాల్ట్ ఎలా ఉన్నాయో అలా వచ్చేస్తాయి విండోస్. బై మిస్టేక్ నేను ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ క్లోజ్ చేశాను, ప్యాలెట్ అనేది క్లోజ్ చేశాను, మళ్ళీ నాకు ఆ రెండు విండోస్ అనేది కావాలా, అప్పుడు నేనేం చేయాలా, విండోలోకి వెళ్ళి పర్స్పెక్టివ్లోకి వెళ్ళి రీసెట్ పర్స్పెక్టివ్ అంటే ఆ విండోస్ మొత్తం ఓపెన్ అయిపోతాయి. ఓకే. డిఫాల్ట్గా ఎలా ఉందో అలా వచ్చింది. సో ఇంకో నిన్న చూసాం కదా, మనకి ఎనీపాయింట్ స్టూడియోలో టూ పర్స్పెక్టివ్ విండోస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, డిజైన్లో మీ ఉన్నాము. వాయిస్ లో మన అవుతుంది రాకేష్. అవునా, ఓకే. మా ఎనీపాయింట్ స్టూడియోలో టూ పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అంటే టూ టైప్స్ ఆఫ్ డిజైన్ వ్యూస్ లాగా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మ్యూవల్ డిజైన్లో ఉన్నాము. సో డీబగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఈ డిజైన్ నుంచి మ్యూవల్ డీబగ్ ఈ విండోకి వెళ్ళిపోద్ది. ఓకే. డీబగ్ విండోకి వెళ్ళినప్పుడు మనకి మ్యూవల్ డీబగ్గర్ వచ్చింది. ఓకే. సో ఆ విండోకి స్విచ్ అవ్వడానికి జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే. సో మీరు బాగా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో ఈ విండోస్ ఒక్కొక్క విండో పర్పస్ ఒక్కొక్కటి ఉంటాయి, మనం వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. రైట్ క్లిక్ చేసి మన ప్రాజెక్ట్ మీద ఎక్స్పోర్ట్ అనాలి. సో మనము డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ జావా ప్రాజెక్ట్సా మ్యూవల్ ప్రాజెక్ట్సా? మ్యూవల్ మనం ప్రాజెక్ట్
మ్యూవల్ ప్రాజెక్ట్స్ కాబట్టి మ్యూవల్లోకి వెళ్ళాలి. మ్యూవల్లోకి వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాను, ఎనీ పాయింట్ స్టూడియో ప్రాజెక్ట్ టు మ్యూవల్ డిప్లాయబుల్ ఆర్కైవ్ ఫైల్. ఓకే. సో ఎందుకంటే ఇంటర్నల్గా మనం అప్లికేషన్ అనేది యాక్చువల్గా జావా అప్లికేషనే, బట్ ఇప్పుడు మనము డెవలప్ చేసేది ఏంటి, మ్యూవల్ అప్లికేషన్ కాబట్టి మ్యూవల్ని సెలెక్ట్ చేసుకోవాలి, జావాని సెలెక్ట్ చేసుకోకూడదు. ఈ విండోస్ మరి ఎందుకు వస్తున్నాయి అని అడిగితే, ఇది మనం ఎనీ పాయింట్ స్టూడియో అనేది ఈ ఐడి ఉంటుంది కదా, ఈ ఐడి అనేది ఎక్లిప్స్ మీద డెవలప్ చేశారు. ఆన్ టాప్ ఆఫ్ ఎక్లిప్స్ దే డెవలప్డ్ ద ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే. సో ఎక్లిప్స్లో ఉన్న ఫీచర్స్ అన్నీ వస్తాయని చెప్పాయి కదా, అందుకోసం కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. సో మీ జార్ ఫైల్ ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ అని అడుగుతుంది. అటాచ్ ప్రాజెక్ట్ సోర్స్, ఇంక్లూడ్ ప్రాజెక్ట్ మాడ్యూల్స్ అండ్ డిపెండెన్సీస్. దాని మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ప్రాజెక్ట్ ఉంది, లెట్స్ సే ఇది మీ ప్రాజెక్ట్ అంటే, మీ ప్రాజెక్ట్లో చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీస్ అంటే మీరు ఎగ్జాంపుల్గా డేటాబేస్ కనెక్ట్ అయ్యారు. సో డేటాబేస్కి సంబంధించిన జార్ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే. ఇంకో హెచ్టిటిపి మాడ్యూల్ ఉంది, హెచ్టిటిపి మాడ్యూల్కి సంబంధించిన డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేశారు. ఇంకా ఫర్ సపోజ్ ఇంకా సమ్ అదర్ కనెక్టర్స్కి సంబంధించినవి కూడా డౌన్లోడ్ చేశారు. ఓకే. ఇవి లెట్స్ సే డిబి డేటాబేస్. సో దిస్ ఈస్ http సమ్ సేల్స్ ఫోర్స్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో ఇవన్నీ ఏంటి, జార్ ఫైల్స్. ఇవన్నీ సపరేట్ జార్ ఫైల్స్, జార్ ఫైల్స్. అంటే జార్ ఫైల్ అన్న లైబ్రరీస్ అన్న అనుకోండి. ఓకే, ఆల్ ఆర్ సేమ్. దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్, సింపుల్ రెస్ట్ సర్వీస్ అప్లికేషన్ మీది. సో ఈ జార్స్ కాకుండా మీ యాక్చువల్ కోడ్ ఉంటుంది కదా, మీ యాక్చువల్ కోడ్స్ ఇదంతా ఈ బ్లాక్, ఈ బ్లాక్ అంతా మీ యాక్చువల్ సోర్స్ కోడ్ అనుకోండి. ఓకే, మీ కోడ్ అనుకోండి, అంటే మీ. సో మీరు బిల్డ్ చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇవన్నీ జార్స్ ఉంటాయి కదా, ఈ జార్స్ అన్నీ ఒక ఫైల్ లాగా జనరేట్ అయ్యిద్ది. ఓకే, ఈ జార్స్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఫైనల్గా ఒక జార్ అనేది క్రియేట్ అయ్యిద్ది, ఒక సింగిల్ జార్ అనేది క్రియేట్ అయ్యిద్ది. సో ఆ జార్ నేమ్ ఏమొచ్చుద్ది అంటే నథింగ్ బట్ ఆర్టిఫాక్ట్ నేము. సో మనం పామ్లో ఎలా అయితే డిఫైన్ చేసుకున్నామో అలా వచ్చింది, ఆర్టిఫాక్ట్ ఐడి ప్లస్ వర్షన్ నేమ్. ఓకే, యువర్ అవుట్పుట్ జార్ ఫైల్. సో your output jar file contains all the project dependencies plus your source code related files. ఓకే, అందుకోసం pom.xml ఫైల్లో మీకు అవసరం లేని డిపెండెన్సీస్ అనేది యాడ్ చేయకూడదు. యాడ్ చేసి ఏమైంది, మీ ఫైనల్ యొక్క జార్ ఫైల్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో నాకు ఈ pom.xml ఫైల్లో ఏవైతే ప్రాజెక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ ఉంటాయో వాటినే ఇంక్లూడ్ చేసుకోవాలి, మిగతాయి యాడ్ చేయకూడదు. ఓకే, ఇది క్లియర్ ఉన్నారు కదా అండి? ఎవరికైనా డౌట్ ఉందా ఇది అవుట్పుట్ జార్ ఫైల్ గురించి? హిమజ కానీ, కాశీ కానీ, రోహిత్ కానీ. No, Rakesh. ఓకే, సో నేను రైట్ క్లిక్ చేశా కదా ఇందాక. సో ఎక్స్పోర్ట్ మ్యూవల్, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆ జార్ ఫైల్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది చెప్తుంది, మనము సెట్ చేస్తున్నట్టు పాత్. సపోజ్ ఇక్కడ టెస్ట్ ఏడబ్ల్యూఎస్ అన్నాను, ఇక్కడ ఇచ్చానంటే
ఇక్కడ చూడండి, అబౌట్ టు ఫెచ్ ద రిక్వైర్డ్ డిపెండెన్సీ ప్యాకేజింగ్ జరుగుతుంది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది, ప్రాజెక్ట్ ఎక్స్పోర్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో నా డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్లో టెస్ట్ ఏఎస్ ఇక్కడ చూసారా, హెచ్టిటిపి డెమో ఈజ్ మై ప్రాజెక్ట్ నేమ్. దీని జార్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ జార్ ఇచ్చారు, నా ప్రాజెక్ట్ అంతా క్లోజ్ చేస్తున్నాను. నేను మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం ఈ జార్ అనేది ఫర్ సపోజ్ ఇచ్చానంటే మీరు అప్పుడు ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే నథింగ్ బట్ మీ ప్రాజెక్ట్లోకి, మీ ఎనీపాయింట్ స్టూడియోలోకి యాడ్ చేసుకోవడం అని. ఓకే, రైట్ క్లిక్ చేసి, రైట్ క్లిక్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఇక్కడ నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఫైల్ ఉంది కదా, ఫైల్లో ఇంపోర్ట్ ఉంది కదా, ఇక్కడైనా ఇంపోర్ట్ చేయొచ్చు. సో మనము అది జార్ ఫైల్ ఎలా క్రియేట్ చేసాము, యూజింగ్ ఎనీపాయింట్ స్టూడియో కదా. సో ఇక్కడ ఎనీపాయింట్ స్టూడియో సెలెక్ట్ చేసుకోవాలి, ఎనీపాయింట్ స్టూడియో. సో మనకి ప్రాజెక్ట్ ఇది ఎవరైనా షేర్ చేసేటప్పుడు జార్ ఫైల్ ఇవ్వచ్చు, లేకపోతే కంప్లీట్ ఫైల్ లొకేషన్ ఇవ్వచ్చు. సో ఈ కేసులో నేను ఏం చేశాను, జార్ ఫైల్ అనేది షేర్ చేశాను. ఓకే, సో ఇక్కడ ప్యాకేజ్డ్ మ్యూల్ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో దాని తర్వాత పాత్ ఏంటి, మన జార్ ఫైల్ అనే పాత్ అనేది ఇవ్వాలి, హెచ్టిటిపి డెమో. సో ప్రాజెక్ట్ నేమ్ అనేది వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ప్రోగ్రెస్ బార్ అనేది చూడండి, ఫస్ట్ వెంటనే ఇంపోర్ట్ అవ్వదు, అప్పుడప్పుడు క్లాస్ ఫైల్స్ అవన్నీ జరగదు. ఇక్కడ 100% కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అయిందని. ఓకే, యాడింగ్ డిపెండెన్సీస్ మొత్తం బిల్డింగ్ అయింది. ఓకే, సో సింపుల్గా చూసారు కదా, ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది చూసారు. ఓకే, సో మన ప్రాజెక్ట్ది మన మ్యూల్ ఈవెంట్ స్ట్రక్చర్ గురించి చెప్దాం అనుకున్నా కదా. సో నిన్న ఎగ్జాంపుల్లో క్వైరీ పారామీటర్స్ అండ్ మిగతా పారామీటర్స్, ఈ హెడర్స్ చూసారు. ఇప్పుడు ఈరోజు యూఆర్ఐ పారామీటర్స్ అండ్ పేలోడ్ గురించి చెప్దామన్నా కదా. ఓకే, ఈ హెచ్టిటిపి నా నా అప్లికేషన్ ఏంటి, ఇప్పుడు ఒక సర్వీస్ అప్లికేషన్, ఒక రెస్ట్ సర్వీస్ని డెవలప్ చేస్తున్నాను. సో రెస్ట్ సర్వీస్ని డెవలప్ చేస్తున్నానంటే నేను ఏం యాక్సెప్ట్ చేస్తున్నాను, హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. హెచ్టిటిపి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసే కనెక్టర్ ఏంటి, హెచ్టిటిపి మాడ్యూల్. ఓకే, ఆ హెచ్టిటిపి మాడ్యూల్లో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసేది ఏంటి, ఏ ఆపరేషను, లిజనర్ ఆపరేషన్. సో లిజనర్ ఆపరేషన్ యాక్సెప్ట్స్ అవర్ హెచ్టిటిపి రిక్వెస్ట్. సో మన అప్లికేషన్కి ఏదైనా రిక్వెస్ట్ వచ్చినాక ఏం క్రియేట్ చేస్తుంది, హెచ్టిటిపి రిక్వెస్ట్ మనం సెండ్ చేస్తే రన్ టైం ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈవెంట్ సోర్స్ మెసేజ్ని క్రియేట్ చేస్తుంది, ఈవెంట్ని క్రియేట్ చేస్తుంది. సో మెసేజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పుకున్నాం కదా. సో నేను ఆ అప్లికేషన్ అనేది పాత్ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. సో నిన్న మీరు క్యూఆర్ఐ పారామీటర్స్ అని చేశారు కదా, క్వైరీ పారామీటర్స్. సో క్వైరీ పారామీటర్స్ మనము ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, యూఆర్ఐ పారామీటర్స్ అయితే డిఫైన్ చేయాల్సి వచ్చింది. సింపుల్ ఎగ్జాంపుల్ నిన్న చూసి దాని తర్వాత మనం దాని మీద ఓవర్ రైడ్ చేద్దాం. ఆగండి, రన్ చేస్తున్నాను, రన్ చేస్తే ఫైనల్గా టార్గెట్ ఫోల్డ్. ఓకే, ఓకే, సో ఫైనల్గా బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయిందంటే నా ప్రాజెక్ట్లో ఏం ఎర్రర్స్ లేవు. దాని తర్వాత సర్వర్లోకి డిప్లాయ్ చేయడానికి సర్వర్ని అప్ చేస్తూ ఉంది. సో నా సర్వర్ పాత్ అనేది ఇక్కడ ఉంది, సర్వర్ ఈజ్ కమింగ్ యాజ్ ఏ ప్లగ్ఇన్స్ ఫోల్డర్లో నా సర్వర్ అనేది ఉంది. ఓకే, సో దాని తర్వాత ఏం చేస్తుంది, జేవిఎంని లాంచ్ చేస్తుంది. సో ఫస్ట్ నా యూఆర్ఎల్ ఎలా ఉంటుంది, నేను సెండ్ చేసేది హెచ్టిటిపి రిక్వెస్ట్ కదా. సో హెచ్టిటిపి అంటే సెక్యూర్ ఏం కాదు. సో నా అప్లికేషన్ అనేది ఎక్కడ ఉంది, నా సిస్టంలోనే ఉంది. సో నా సిస్టమ్ పేరు ఏంటి, లోకల్ హోస్ట్. ఓకే,
దాని తర్వాత ఏమి ఇవ్వాలా, మన అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అయింది అనేది చూసుకోవాలా. ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది అనేది ఎలా చూసుకుంటాము, మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. ఓకే, 8081 అనే పోర్ట్ మీద రన్ అవుతామండి. దాని నెక్స్ట్, సో నా అప్లికేషన్ ఏ పాత్ మీద రన్ అవుతుంది, మై అప్లికేషన్ ఈస్ రన్నింగ్ ఆన్ పాత్ API/API. ఓకే, /API. దాని తర్వాత స్టార్ ఇచ్చాను కాబట్టి పాత్లో ఏదైనా ఇవ్వచ్చు, టెస్ట్ అనేది ఇస్తాము. ఓకే, సో క్వైరీ పారామీటర్స్ URL ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి నిన్న చెప్పిన క్లాస్ ప్రకారం? నా క్వైరీ స్ట్రింగ్ అనేది URL ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? After API. ఇక్కడ కదా, Question mark క్వశ్చన్ మార్క్ తర్వాత. తర్వాత క్వశ్చన్ మార్క్ తర్వాత స్టార్ట్ అయ్యిద్ది అన్నాను. సో దీన్ని క్వైరీ స్ట్రింగ్ అనొచ్చు, URL కాబట్టి క్వైరీ స్ట్రింగ్. ఆ క్వైరీ స్ట్రింగ్ క్వైరీ పారామీటర్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ ఈక్వల్ టు జస్ట్ రాము అని ఇస్తున్నాను. క్వైరీ సెకండ్ పారామీటర్ స్టార్ట్ చేయాలంటే ఏం సింబల్ ఇవ్వాలా, యాంబర్సండ్ అనేది సింబల్ ఇవ్వాలా. ఓకే, నేమ్ సిటీ ఢిల్లీ అని ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు ఆటోమేటిక్గా ఇస్తే, ఇక్కడ స్ట్రింగ్ ప్రిపేర్ చేస్తే, క్వైరీ స్ట్రింగ్ ఇస్తే క్వైరీ పారామీటర్స్లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ నుంచైనా మీరు ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ సిటీ ఢిల్లీ ఏజ్ 30. సో ఆటోమేటిక్గా పోస్ట్ మ్యాన్ అనేది జనరేట్ చేస్తుంది URLని. ఓకే, ఇక్కడ నుంచి. సో ఫస్ట్ సెక్షన్ ఇక్కడ పారామ్స్ అంటారు కదా, పారామ్స్ నథింగ్ బట్ యువర్ క్వైరీ పారామీటర్స్. ఓకే, సో రిక్వెస్ట్ని నేను ప్రిపేర్ చేశాను. ఓకే, అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. సో యువర్ అప్లికేషన్ ఈస్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ ఇన్ యువర్ సర్వర్. ఓకే, రిక్వెస్ట్ని ఇప్పుడు మనము మన రిక్వెస్ట్ని అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు మధ్యలో స్టాప్ చేయాలి అంటే ఏం యూజ్ చేయాలా, బ్రేక్ పాయింట్స్ అనుకున్నాం కదా. సో ఆ పర్టికులర్ కాంపోనెంట్ మీద యాడ్ బ్రేక్ పాయింట్ అంటే ఇక్కడ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయ్యిద్ది. బ్రేక్ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఎగ్జిక్యూషన్ టెంపరీగా స్టాప్ చేయొచ్చు. ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రేక్ పాయింట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైతే మీరు డీబగ్ మోడ్లో రన్ చేసినప్పుడే బ్రేక్ పాయింట్స్ వర్క్ అవుతాయి. రన్ మోడ్లో వర్క్ చేసినప్పుడు బ్రేక్ పాయింట్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, అది కూడా నెక్స్ట్ చూద్దాం ఎగ్జాంపుల్. సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ ఇచ్చాను. సో నేను ఏ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఇస్తున్నాను, ఏ టైప్ ఆఫ్ HTTP మెథడ్, ఇది గెట్ మెథడ్. సో గెట్ మెథడ్ కాబట్టి యూ కాంట్ సెండ్ బాడీ. ఇక్కడ ఎనేబుల్ ఇచ్చిన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, యూ షుడ్ నాట్ పోస్ట్ ద డేటా, యూ షుడ్ నాట్ సెండ్ ద డేటా. ఓకే, సో ఇక్కడ URL నుంచి సెండ్ చేశాను. సో నేను ఇందాక ఇక్కడ చూడండి, నా బ్రేక్ పాయింట్ దగ్గర నాకు స్టాప్ అవ్వట్లేదు. ఈ కాంపోనెంట్ దగ్గర స్టాప్ అవ్వట్లేదు. ఎందుకు స్టాప్ అవ్వట్లేదు అంటే, నేను రన్ మోడ్లో రన్ చేశాను. సో రన్ మోడ్లో రన్ చేసినప్పుడు బ్రేక్ పాయింట్స్ అనేది వర్క్ అవ్వదు, ఈవెన్ దో యూ కీప్ ద బ్రేక్ పాయింట్స్. ఓకే, స్టాప్ చేయండి. అప్లికేషన్ని రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ చేయొచ్చు. ఈ పాయింట్ క్లియర్ ఉన్నారు కదా, ఇంపార్టెంట్ పాయింట్. సో బ్రేక్ పాయింట్స్ అప్పుడప్పుడు వర్క్ అవ్వవు, మీరు యాడ్ చేసిన కాంపోనెంట్ మీద యాడ్ చేసినా వర్క్ అవ్వవు. వర్క్ అవ్వకపోతే మీరు డీబగ్ మోడ్లో రన్ చేసినా వర్క్ అవ్వవు. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, బెటర్ ఫైల్లోకి వెళ్ళి ఎనీ పాయింట్ స్టూడియోని రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ని కాదు, ఎనీ పాయింట్ స్టూడియోని రీస్టార్ట్ చేయండి. ఫైల్లోకి వెళ్తే రీస్టార్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు నేను డీబగ్ మోడ్లో రన్ చేస్తాను, డీబగ్ ప్రాజెక్ట్ అంటున్నాను. సో ప్రతిసారి అదే జరుగుతుంది. లైఫ్ సైకిల్, మావెన్ లైఫ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత జార్ ఫైల్ క్రియేట్ అయ్యింది. ఆ జార్ ఫైల్ని తీసుకొని సర్వర్లో ప్లేస్ చేస్తుంది. సో ప్రతిసారి ఏం చేస్తుంది, బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది, టార్గెట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసి మళ్ళీ ఓన్గా జనరేట్ చేస్తుంది, క్లాసెస్ అన్నిటిని జనరేట్ చేస్తుంది. ఇదిగోండి, ఇందాక మనకి ఈ విండో రాలేదు కదా. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఏ పర్స్పెక్టివ్లో ఉన్నాము,
డిజైన్లో ఉన్నామా డీబగ్లో ఉన్నామా? డిజైన్లో ఉన్నాము. సో ఇప్పుడు మనం డీబగ్ మోడ్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఈ విండో అడుగుతుంది, ఈ విండో నుంచి ఈ విండోకి మార్చాలా అని అడుగుతుంది. కన్ఫర్మ్ పర్స్పెక్టివ్ స్విచ్, మ్యూల్ డీబగ్ పర్స్పెక్టివ్ స్విచ్, ఎస్ అని కొడితే ఈ విండో నుంచి ఈ విండోకి స్విచ్ అయింది. సో ఈ విండోలో మనకి డీబగ్గర్ అవన్నీ కనపడతాయి. ఓకే, సో ఇక్కడ మన అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము? కన్సోల్లో నుంచి చేస్తాము. ఓకే, కన్సోల్లో లాగ్స్ రాస్తాయి, ఆ లాగ్స్ బట్టి చూస్తాం. ఓకే, సో ఐఎమ్ సెండింగ్ ద రిక్వెస్ట్ నా. ఇప్పుడు రిక్వెస్ట్ అనేది నా దగ్గర ఇక్కడ ఈ కాంపోనెంట్ దగ్గర స్టాప్ అయింది కదా. ఎలా స్టాప్ అయింది? బ్రేక్ పాయింట్స్ యాడ్ చేయడం వల్ల. ఓకే, సో నిన్న చెప్పింది ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాము. సో నా క్వైరీ పారామీటర్లో నేమ్ని రీడ్ చేయాలా? సో నేమ్ని రీడ్ చేయాలంటే ఎలా రాస్తాము క్వైరీ పారామీటర్లో? చెప్తారా? మెసేజ్ డాట్ మెసేజ్ డాట్ మెసేజ్ attributes attributes dot dot query params query params డాట్ నా పారామీటర్ నేమ్ ఏంటి? నేమ్ అన్నాను. ఓకే, రాము వచ్చింది. సో నేను క్యాపిటల్ లెటర్ ఇచ్చానంటే రాదు. ఎందుకు రాదంటే క్వైరీ పారామీటర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో అదే హెడర్స్ మనం నిన్న ఎగ్జాంపుల్లో చూసాం కదా, హెడర్స్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. ఓకే, సో ఈ క్వైరీ పారామీటర్స్ అనేది ఏ టైప్ అనేది మీరు చూసుకోవచ్చు. ఇట్స్ ఏ మ్యాప్ టైప్. మ్యాప్ అంటే ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. సో మ్యాప్లో ఉన్న డేటాని రీడ్ చేయాలి అంటే కీ నేమ్తో మనం రీడ్ చేస్తాము. ఓకే, సో మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మన రెస్పాన్స్ అనేది వచ్చేసింది. సో ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా మీరు కాంపోనెంట్ని సెలెక్ట్ చేశారు అంటే ఓకే, ఇక్కడ చిన్నగా ఒక్కొక్కటి అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండండి. సో మనం దీనికన్నా సో మీ మెసేజ్ ఉంటుంది కదా, మెసేజ్ అన్న ఈవెంట్ అన్న ఒకటే, ఇంకా దాన్ని ఇట్లా చెప్తా ఉంటాము. చెప్పాలా? సపోజ్ ఓకే, సో ఇవన్నీ కాంపోనెంట్స్. సో ఇదంతా ఒక ఫ్లో అనుకోండి. ఓకే, ఇదంతా ఒక ఫ్లో, అంతా ఒక ఫ్లో అనుకుంటే ఈ ఫ్లోలో 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో మన మెసేజ్ అనేది ఎలా ట్రావెల్ అయ్యిద్దంటే, ఫస్ట్ కాంపోనెంట్ 1 అనేది జనరేట్ చేసింది మెసేజ్. సో సేమ్ మెసేజ్ కాంపోనెంట్ 1 నుంచి కాంపోనెంట్ 2కి వెళ్ళుద్ది. అదే మెసేజ్ కాంపోనెంట్ 2 నుంచి కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 3 నుంచి కాంపోనెంట్ 4 వస్తుంది. సో ఫైనల్గా ఏదైతే మెసేజ్ ఉందో కాంపోనెంట్ 4 దగ్గర, అది రెస్పాన్స్ లాగా కన్వర్ట్ అయ్యిద్ది. సో ఫైనల్గా మనకు ఉండేది ఏంటి? ఓన్లీ సింగిల్ మెసేజ్, కానీ మధ్యలో ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్క పర్పస్. మనం రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక కాంపోనెంట్ యూజ్ చేసుకున్నాం, హెచ్టిటిపి లిస్టర్. సో ఈ కాంపోనెంట్ ఏం చేస్తుంది? మెసేజ్ని జనరేట్ చేస్తుంది. ఆ మెసేజ్ ఎవరికి ఇస్తుంది? కాంపోనెంట్ 2కి ఇస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి కాంపోనెంట్కి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్, సో ఇన్పుట్ అంటే దానికి వచ్చే ఇన్పుట్. సో దాని నుంచి వచ్చినాక అది ఏం చేస్తుంది? మాడిఫికేషన్స్ చేస్తుంది కదా, ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. సో కాంపోనెంట్ 2 అవుట్పుట్ బికమ్స్ ఇన్పుట్ టు కాంపోనెంట్ 1.
ఓకే, అవుట్పుట్ ఆఫ్ కాంపోనెంట్ 2. ఈ పాయింట్ అర్థమవుతుందండి. సో మన కాంపోనెంట్ ప్రతి దానికి సో రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసి, అంటే ఆ మెసేజ్ని యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ చేసి నెక్స్ట్ కాంపోనెంట్కి ఇస్తుంది. సో ఇంటర్నల్గా చెప్పాలంటే, ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే, ఈ యారో సింబల్స్ ఉన్నాయి కదా, నథింగ్ బట్ ఏ క్యూస్ అని, ఇంటర్నల్ క్యూస్. సో మీకు లైక్ ఎవరి వరకు వాళ్ళు చేసి నెక్స్ట్ వాళ్ళకి ఇస్తున్నట్టు. ఓకే, ఈ సింబల్స్ ఇవన్నీ నథింగ్ బట్ క్యూస్ అని, ఇంటర్నల్ మీకు ఆర్కిటెక్చర్ లాగా చెప్తున్నాను, క్యూస్. సో సో ఎవరి వర్క్ వాళ్ళు చేసి ఆ క్యూలో ప్లేస్ చేస్తారు. సో ఆ క్యూలో ప్లేస్ చేస్తే నెక్స్ట్ కాంపోనెంట్ తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ కాంపోనెంట్ ప్రాసెస్ చేసి నెక్స్ట్ కాంపోనెంట్కి ఇస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు నేను రిక్వెస్ట్ ఇలా ఇచ్చాను, నేమ్ అని ఇచ్చాను. సో ఈ నేమ్ అనేది స్మాల్ లెటర్స్లో ఇచ్చాను. ఓకే, రాకేష్ అని నేమ్ స్మాల్ లెటర్స్లో ఇచ్చాను. సో ఈ ఇన్పుట్ ఇది, దీని అవుట్పుట్ అనేది ఈ ఆబ్జెక్ట్. ఓకే, దీని అవుట్పుట్ ఆబ్జెక్ట్. సో ఈ కాంపోనెంట్ టూకి ఇన్పుట్ ఏమవుతుంది? ఈ కాంపోనెంట్ ఇన్పుట్ అనేది అవుట్పుట్ ఆఫ్ ద కాంపోనెంట్ 1 అని చెప్పా కదా. సో ఈ కాంపోనెంట్లో నేను లాజిక్ రాశాను. ఈ కాంపోనెంట్ 2 ఈజ్ నథింగ్ బట్ మై ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో దీని పని ఏంటంటే దీనికి ఇన్పుట్ దీని ఇన్పుట్ ఇలా వచ్చినప్పుడు నేను రాసిన ఈ కాంపోనెంట్ యొక్క లాజిక్ ఏంటంటే, ఇలా ఇన్పుట్ ఇస్తే క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేయాలని చెప్పాను. ఓకే, సో బెటర్ ఇక్కడ రాస్తాను. సో దిస్ ఈజ్ మై కాంపోనెంట్ 2 యొక్క అవుట్పుట్. కాంపోనెంట్ 2 యొక్క అవుట్పుట్ అంటే దీని అవుట్పుట్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి, ఇది వచ్చింది. సో కాంపోనెంట్ 3కి ఇది ఇన్పుట్ లాగా ఉంది. దిస్ ఈజ్ మై ఇన్పుట్. దిస్ ఈజ్ మై ఓకే. సో ఈ ఎగ్జాంపుల్లో నేను ఈ కాంపోనెంట్ ఏం అంటున్నానంటే, ఇది నథింగ్ బట్ సమ్ లాజిక్ యూజ్ చేసుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసుకున్నాను. సో సేమ్ మెసేజ్ మళ్ళీ ఏమొచ్చుద్ది, కాంపోనెంట్ 3కి వెళ్ళొద్ది. కాంపోనెంట్ 3 యొక్క ఇన్పుట్ ఏమవుద్ది చెప్పండి? కాంపోనెంట్ 3కి ఏ ఇన్పుట్ వచ్చుద్ది ఇక్కడ? కాంపోనెంట్ అవుట్పుట్. ఎగ్జాక్ట్లీ. సో కాంపోనెంట్ 3కి ఈ అవుట్పుట్ వచ్చింది. సో నేమ్ ఇక్కడ నేను దీంట్లో ఇక్కడ ఇంకో లాజిక్ ఏం రాశానంటే, దీని లాజిక్ ఏం రాశానంటే, కాంపోనెంట్ 3 కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాము. సో సమ్ మెసేజ్ని ఎన్రిచ్ చేశాను. ఎన్రిచ్ చేసి దీన్ని యాడ్ చేశాను, జెండర్ అని యాడ్ చేశాను, మెయిల్. సో దిస్ ఈజ్ మై అవుట్పుట్. సో దిస్ ఈజ్ మై input. This is my input. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ డయాగ్రామ్లో ఏం అర్థం చేసుకోవాలంటే, సేమ్ మెసేజ్ అనేది ఒకరి నుంచి ఒకళ్ళకి ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఉండే మెసేజ్ మనం పిలిచినప్పుడు అదే రెస్పాన్స్ లాగా వచ్చుద్ది. ఓకే, ఓవర్ రైడ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. సో ఒక ప్రాసెస్లో మనం ఆ మెసేజ్ని ఫిల్టర్ చేయొచ్చు, దాంట్లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు, అంటే సమ్ కాంపోనెంట్స్లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు, ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ని డిలీట్ చేయొచ్చు. ఇంకో కాంపోనెంట్ ఏం చేస్తుంది, ఇంకో కాంపోనెంట్ ఆ ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ట్రావెల్ అయిపోద్ది. ఎంత పెద్ద ఫ్లో ఉన్నా ఓవరాల్గా నాకు ఇట్లా పెద్ద ఫ్లో, ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకో కాంపోనెంట్ అంటే లాగర్ కాంపోనెంట్ ఉన్నా, సేమ్ లాగర్ దగ్గరకు వచ్చినప్పుడు
ఫస్ట్ వచ్చినప్పుడు మెసేజ్ అనేది ఇక్కడ సమ్ XYZ ఉంటే నేను XYZ ని ABC లాగా మార్చాను. సో లాగర్ కాంపోనెంట్ కి ఇన్పుట్ దగ్గర వచ్చినప్పుడు ఓన్లీ ఏబీసీనే ఉంటుంది, ఇంకా XYZ కి సంబంధం ఉండదు, ఓవర్ రైడ్ చేస్తుంది. సో ఇలా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకు వచ్చేటప్పుడు ఇంటర్నల్గా ఏం చేస్తుంది అంటే క్యూలో ప్లేస్ చేస్తుంది. సో ఈ లిజనర్ యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుంది అంటే ఒక క్యూలో ప్లేస్ చేస్తుంది. క్యూలో ప్లేస్ చేస్తే నథింగ్ బట్ ఆ కాంపోనెంట్ 2 అనేది తీసుకుంటుంది. కాంపోనెంట్ 2 ప్రాసెస్ చేసి దాని యొక్క అవుట్పుట్ ఇంకో క్యూలో ప్లేస్ చేస్తుంది. మళ్ళీ కాంపోనెంట్ 3 తీసుకుంటుంది. అందుకోసమే మనం ఈ ఆర్కిటెక్చర్ని సెడా ఆర్కిటెక్చర్ అంటాము, స్టేజ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ అంటున్నాము. సో నథింగ్ బట్ ఇక్కడ మెసేజ్ అంటున్నాం కదా, అండర్స్టాండ్ చేసుకోవడానికి యాక్చువల్గా ఏంటంటే ఈవెంట్ విల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్. ఓకే, ఇది క్లియర్ ఉన్నారు కదండి? హలో, Yeah, Rakesh. సో మనము యాక్చువల్గా ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. సో మీకు ఈవెంట్ అంటే మీకు నీట్గా అర్థం అవ్వాలి. సో బేస్డ్ అపాన్ ద సోర్స్ సిస్టమ్ బట్టి ఈవెంట్ అనేది ప్రిపేర్ అయ్యింది, బట్ ఈవెంట్ అనేది ట్రావెల్ అయ్యేది సేమ్ వేలో ట్రావెల్ అయ్యింది, ఫ్లోలో ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా యూఆర్ఏ పారామీటర్ గురించి డిస్కస్ చేద్దాం అన్న కదా. సో నేను ఇక్కడ ఫర్ సపోజ్ సేమ్ అవుట్పుట్ నాకేమో ఇక్కడ హలో వచ్చింది. ఎగ్జాంపుల్గా ఇంకా చెప్పాలంటే నాకు ఈ క్వైరీ పారామీటర్లో ఉండేది డైనమిక్గా ఇప్పుడు ఏంటి, ఎన్నిసార్లు రిక్వెస్ట్ని హిట్ చేసినా హలోనే వచ్చేస్తూ ఉంది. బట్ నాకు అలా కాదు, రెస్పాన్స్ అనేది డైనమిక్గా కావాలి. సో ఇక్కడ ఈ క్వైరీ పారామీటర్లో ఉన్న వాల్యూ అనేది రీడ్ చేసుకొని నాకు రెస్పాన్స్ అనేది బిల్డ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, సెట్ పేలోడ్లో ఓవర్ రైడ్ చేస్తున్నాను హలో అని. అలా కాదు, నాకు డైనమిక్గా కావాలి అంటే ఇక్కడ నేను రాసుకోవచ్చు మెసేజ్ డాట్ ఓకే అట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ పారామ్స్ ఓకే డాట్ నేమ్ అంటున్నాను. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సమ్ స్ట్రింగ్ లిటరల్ని యాడ్ చేస్తున్నాను హలో. సో కంకాటినేషన్ కోసం ప్లస్ చేస్తున్నాను. సో ఇది నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ లిటరల్. ఓకే, సో మనం ఏవైతే ఎక్స్ప్రెషన్స్ రాస్తున్నామో ప్రతి కాంపోనెంట్లో ఎక్స్ప్రెషన్స్ రాసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. సో ఎక్స్ప్రెషన్స్ని రాయాలంటే డేటా వ్యూ ఎక్స్ప్రెషన్స్ని రాయాలంటే ఈ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇది నార్మల్ సింపుల్ స్ట్రింగ్ వచ్చింది. సో ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది వచ్చింది, కానీ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయదు. ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఎక్స్ప్రెషన్ మోడ్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేనేం చేస్తున్నాను, హలో అనేది ఒక సింపుల్ స్ట్రింగ్ లిటరల్ అంటున్నాను. నేను దాన్ని ఏం చేస్తున్నాను, ప్లస్ అంటున్నాను, అంటే కంకాటినేషన్ చేస్తున్నాను. కంకాటినేషన్ దేనికి చేస్తున్నాను, నాకు వచ్చే క్వైరీ పారామీటర్కి చేస్తున్నాను. సో నేమ్ వచ్చినాక నేను దాన్ని ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. స్ట్రింగ్ అంటే యాజ్ స్ట్రింగ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో వచ్చిన వాల్యూని నేను ఒక ఎక్స్ప్రెషన్ లాగా బ్రాకెట్స్లో ఇలా పెట్టి ఇలా రాస్తున్నాను, సింపుల్ ఎక్స్ప్రెషన్. ఓకే, దీని అవుట్పుట్ వచ్చినాక మీకు సో ఆటోమేటిక్గా మీరు ఏమైనా చేంజెస్ చేస్తే మళ్ళీ ప్రతిసారి రైట్ క్లిక్ చేసి స్టాప్ అని చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ చేంజెస్ చేశాను, ప్రాజెక్ట్లో చేంజెస్ చేశాను. నేను ఇప్పుడు ఈ చేంజెస్ నాకు రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇందాక వరకు ఏం చేశాను, మీకు స్టార్టింగ్లో అర్థం కావాలని కంపల్సరీ రైట్ క్లిక్ చేసి స్టాప్ అని ఇచ్చేస్తున్నాను కదా, అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కానీ మీరు ప్రాజెక్ట్లో కానీ బిల్డ్ ఆటోమేటికల్లీ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేస్తే ఏవైతే మీరు ప్రాజెక్ట్లో చేంజెస్ చేస్తున్నారో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో నాకు ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అయిందా లేదా అనేది ఎలా చూసుకుంటాము, కన్సోల్ విండోలోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవాలి. సో నెక్స్ట్ టైం సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయిందంటే మళ్ళీ అప్లికేషన్ ఈజ్ డిప్లాయిడ్ అని మీకు మెసేజ్ రాదు. సో స్టార్టింగ్ టైప్ ఫస్ట్ టైం ఎప్పుడైతే అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తారో అప్పుడే డిప్లాయిడ్ అని వస్తుంది. సో సెకండ్ టైం నుంచి ఆ ప్రాజెక్ట్లో ఉన్న డిపెండెన్సీ ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో నా ప్రాజెక్ట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో సేమ్ రిక్వెస్ట్ని నేను హిట్ చేస్తున్నాను, చూద్దాం. సో నా రిక్వెస్ట్ డిజైన్ మోడ్ నుంచి డీబగ్ మోడ్లోకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, కెనాట్ కోరెస్
నల్ యాజ్ ఎ స్ట్రింగ్ అంటుంది. ఇక్కడ నేను ఇచ్చింది ఏంటి, మెసేజ్ డాట్ అట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ స్ట్రింగ్ అన్నాను. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో ఎందుకు ఇక్కడ నల్ వస్తుంది, గెస్ చేస్తారా? నా క్వైరీ పారామీటర్స్లో నేమ్ అనేది లేదా? క్వైరీ పారామీటర్స్లో NAME నేమ్ ఉంది. ఓకే, మెసేజ్ డాట్, కరెక్టే ఉంది కదా ఎక్స్ప్రెషన్, మెసేజ్ డాట్ అట్రిబ్యూట్స్ డాట్ క్వైరీ పారామ్స్ ఎవాల్యుయేట్స్. Query par- ఎక్కడండి? ఇక్కడే సార్ మెసేజ్ డాట్ query param spelling mistake. ఆర్ ఓకే, యా లేదు. ఓకే, వచ్చింది. సో ఈ క్వైరీ పారామ్ అనేది ఏ టైపు, మన ప్రతి ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ ఉంటాయి కదా, ఇంటీజర్, స్ట్రింగ్ అలా ఉంటాయి కదా, అలానే దీని డేటా టైప్ ఏంటి, క్వైరీ పారామ్స్ ఒక డేటా టైప్ ఏంటి, మ్యాప్ అని చెప్పా కదా, ఇట్స్ ఏ మ్యాప్. ఓకే, కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మనము, టైప్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్, నథింగ్ బట్ మ్యాప్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లాగా, ఆబ్జెక్ట్లో వాల్యూస్ కీ వాల్యూతో రీడ్ చేస్తాం. ఓకే, సో ఇవి డేటా వ్యూ వచ్చినప్పుడు చెప్తాం, బట్ ఇంటర్నల్గా అప్పుడప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఓకే, నా క్వైరీ పారామీటర్లో వన్ ఆఫ్ ద పారామీటర్ ఇక్కడ చూసారు కదా, సో కీ వాల్యూ లాగా మొత్తం ఎన్ని పారామ్స్ ఉన్నాయి అంటే నా క్వైరీ స్ట్రింగ్ అనేది క్వైరీ పారామీటర్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ నేము, సిటీ. ఓకే, ఇక్కడ ఓకే డాట్ నేమ్. ఓకే, సో ఇందాక ఇప్పుడు యాక్చువల్గా నా కోడ్ ఇప్పుడు నేను చూడండి ఎక్సెప్షన్ వచ్చింది. ఎందుకు ఎక్సెప్షన్ వచ్చింది అంటే నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది తప్పు రాశాను, డేటా వ్యూ ఎక్స్ప్రెషన్ అనేది తప్పు రాశాను. ఇక్కడ తప్పు రాసేసరికి ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది, నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నల్ ప్లస్ ఎనీ స్ట్రింగ్, నల్ని ఇంకో వాల్యూతో కంకాటినేషన్ చేస్తే ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే, అందుకోసం ఈ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, యూ కెనాట్ కోరేస్ నల్ అంటే నల్ని స్ట్రింగ్ లాగా కంకాటినేషన్ చేయలేకపోతుంది, అందుకోసము ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూసారంటే నెక్స్ట్ నా రిక్వెస్ట్ ప్రాసెస్ అయింది, నా రెస్పాన్స్ ఏమొచ్చింది, నా రెస్పాన్స్ యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, మన యాక్చువల్గా సక్సెస్ఫుల్గా రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తే హలో రాకేష్ అని రావాలి, హలో రాము అని రావాలి, సారీ. బట్ ఇక్కడ ఎర్రర్ మెసేజ్ బికమ్ ఏ మై HTTP రెస్పాన్స్ అయింది. ఓకే, ఇక్కడ ఎక్స్ప్రెషన్లో చేంజ్ చేద్దాం. QURY. ఓకే, సో మళ్ళీ నేను ఏం చేస్తాను, ఈ చేంజెస్ చేసి ఇక్కడ విండో చూడండి సేవ్ ఉంది, అప్లై చేంజెస్ అంటే ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మళ్ళా, ఇక్కడ చూడండి, ఇక్కడ యూనిట్స్ బిల్డింగ్ ఆటోమేటిక్. సో ప్రతిసారి మీరు స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో సెకండ్ టైం బిల్డ్ కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ని హిట్ చేస్తాను. సో ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాము, ఇక్కడ యారో సింబల్ ఉంది కదా ఇలా, సో దీన్ని అంటున్నాం. సో F6 అని ప్రెస్ చేస్తే మీరు ఇక్కడికి వెళ్ళి నావిగేషన్కి వెళ్ళి ఇక్కడ చేయొచ్చు, లేదా కీబోర్డ్లో F6 అని ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ F6 అనేది అయిపోయింది మొత్తం. సో హలో రాము అనేది వచ్చింది. సో దానికి జస్ట్ స్పేస్ యాడ్ చేస్తే అట్లా వస్తుంది. ఓకే, సో ఇంకా ఇప్పుడు మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఇందాక మీకు చెప్పా కదా ఇన్పుట్ అవుట్పుట్, ప్రతిదానికి కాంపోనెంట్ కింద చెప్పిన ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. సో సెట్ పేలోడ్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్. సో దాని కాంపోనెంట్కి ప్రతి కాంపోనెంట్కి మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఏముంటుంది, మ్యూల్ మెసేజే కదా, ఈవెంట్ కన్సిస్ట్ ఆఫ్ మెసేజ్ ప్లస్
వేరియబుల్స్ అని చెప్పా కదా. సో మ్యూల్ మెసేజ్ ప్లస్ వేరియబుల్స్ ఇది ఇన్పుట్, ఇది ఇన్పుట్గా యాక్సెప్ట్ చేస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, దీని ఒక అవుట్పుట్ ఇది. సో లాగర్కి సిమిలర్లీ లాగర్ యొక్క ఇన్పుట్ ఇది, సారీ ఇది. సో లాగర్ యొక్క అవుట్పుట్ ఇది. సో అట్లా ప్రతి కాంపోనెంట్కి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. సో మనం యాక్చువల్గా హెచ్టిటిపి రిక్వెస్ట్ కదా మనది అట్రిబ్యూట్స్. సో ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేస్తే సేమ్ ఈ స్ట్రక్చర్లో మనకి ఈ స్ట్రక్చర్లో ఇన్పుట్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. సో ప్రతి ఎలిమెంట్కి యాక్చువల్లీ ఇది ఆబ్జెక్ట్ కదా, ప్రతి దానికి డేటా టైప్ ఉంటుంది. సో మీరు ఆ పర్టికులర్ డేటా టైప్ కాకుండా వేరేది పంపించారంటే ఎక్సెప్షన్ కొట్టుద్ది, టైప్ కాస్టింగ్ కన్వర్షన్. ఓకే. సో ఇప్పుడు మీరు చూసారంటే సో ఈ విండో నుంచి ఈ విండోకి వెళ్ళాము. నెక్స్ట్ F6 అంటున్నాం, నెక్స్ట్ కాంపోనెంట్కి వెళ్తున్నాము. నెక్స్ట్ చూస్తుంది హలో రాము వచ్చింది. ఓకే. సో మనము యూఆర్ఐ పారామీటర్స్ అన్నాం కదా, ఇది యాక్చువల్గా ఏంది క్వైరీ పారామీటర్స్లో ఇలా చేసాము. సో యూఆర్ఐ క్వైరీ పారామీటర్స్ అనేది యాక్చువల్గా ఆప్షనల్. సో మీరు రిక్వెస్ట్లో సెండ్ చేసిన, ఫర్ సపోజ్ నేను యాక్చువల్ నేమ్ ఈక్వల్ టు ఇలా అని చెప్తున్నాను. సో యాక్చువల్గా ఏజ్ అనేది సెండ్ చేయట్లేదు. సో స్టిల్ మనము అవుట్పుట్ అనేది వస్తూ ఉంటుంది చూడండి, ఎక్కడ కానీ రిక్వెస్ట్ని స్టాప్ చేయట్లేదు అది. సో రెస్పాన్స్ వచ్చింది, మనకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి, సక్సెస్ఫుల్ రెస్పాన్స్. సో మనం ఈ ఎర్రర్ కోడ్ బట్టి చూడొచ్చు 200. ఇందాక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు 500 అని వచ్చి ఉంటుంది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో ఈ స్టేటస్ కోడ్ బట్టి మనకి వచ్చిన రెస్పాన్స్ సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు యూఆర్ఐ పారామీటర్స్ గురించి మాట్లాడతాను. సో నిన్న క్వైరీ పారామీటర్స్ హెడర్ చూసాం కదా, ఇప్పుడు యూఆర్ఐ పారామీటర్స్లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో యూఆర్ఐ పారామీటర్స్ అంటే నేమ్లోనే ఉంది కదా, యూఆర్ఎల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి యూఆర్ఎల్ని కన్స్ట్రక్ట్ చేసే దగ్గర మనము ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఏపీఐ స్లాష్ నేనేం చెప్తానంటే నేమ్ స్లాష్ ఇక్కడ ఏజ్ అంటారు. ఓకే, సేవ్ చేశాను. సేవ్ చేస్తే మళ్ళీ ప్రతి చేంజెస్కి ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోద్ది. సో నేను అప్పుడు ఎలా పంపించాలి, యూఆర్ఐ పారామీటర్స్ అంటే క్వైరీ పారామీటర్స్ అంటే కీ వాల్యూ అనేది ఉంది కదా, క్వైరీ పారామీటర్స్కి కీ వాల్యూ ఉంటుంది, యూఆర్ఐ పారామీటర్స్కి అలా ఉండదు. సో నా యూఆర్ఎల్లో సో నేనేం చెప్తున్నాను, ఏపీఐ స్లాష్ సో ఏపీఐ స్లాష్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే పంపిస్తామో ఏపీఐ తర్వాత ఏముంటుంది, ఏదైతే వాల్యూ పంపిస్తామో ఇక్కడ నేమ్లో రాము అని పంపించాను. రాము విల్ ఇంటర్నల్లీ స్టోర్ ఇన్ ద నేమ్, దాని తర్వాత ఏజ్ 10. సేమ్ రిక్వెస్ట్ని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి, హెచ్టిటిపి రిక్వెస్ట్. ఓకే చూడండి, ఇవి క్వైరీ పారామీటర్స్ కాబట్టి పారామీటర్స్ 0 అయింది, కంప్లీట్ ఇది ఏమైంది యూఆర్ఎల్ అయిపోయింది, ఇలా యూఆర్ఎల్ అయిపోయింది. సో నేను ఇప్పుడు సెండ్ అని చేస్తున్నాను. సో డిజైన్ మోడ్లో నుంచి డీబగ్ మోడ్లో వెళ్ళాను. సో యూఆర్ఐ పారామీటర్స్ని ఎలా రీడ్ చేయాలా చెప్తారా? యూఆర్ఐ పారామీటర్స్ని క్వైరీ పారామీటర్స్ లాగే మెసేజ్ డాట్. సో యూఆర్ఐ పారామీటర్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి రోహిత్? అట్రిబ్యూట్స్ సారీ మెసేజ్ డాట్ అట్రిబ్యూట్స్ డాట్ యూఆర్ఐ పారమ్స్. సో ఇవి క్యామెల్ కేస్ కాబట్టి పి అనేది క్యాపిటల్ లెటర్. సో మనకు కావాల్సింది ఏంటి, నేమ్ వచ్చిందే. ఇంటర్నల్గా యూఆర్ఐ పారామీటర్స్ కూడా కీ వాల్యూ లాగా స్టోర్ అయిపోతాయి, బట్ మనం సెండ్ చేసేటప్పుడు యూఆర్ఎల్ స్ట్రక్చర్లో మనం ఇవ్వము అట్లా. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సో యూఆర్ఐ పారమ్స్ కూడా ఏ టైపు, మ్యాప్ టైప్. మ్యాప్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. టైప్ ఆఫ్
ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనము యాక్చువల్గా నెక్స్ట్ ఎక్సెప్షన్ వస్తుంది. ఎందుకంటే క్వైరీ పారామీటర్స్లో మనం సెండ్ చేయలేదు కదా నేమ్ అనేది ఏమైంది ఇక్కడ నల్ అయింది. నల్ ప్లస్ స్ట్రింగ్ ఎక్సెప్షన్. నల్ ప్లస్ స్ట్రింగ్ అంటే కంకాటినేషన్లో ఎక్సెప్షన్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గమనించారంటే నా కిందకి ఏమొచ్చింది, HTTP స్టేటస్ కోడ్ 200 వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది 500. సో స్టేటస్ కోడ్ని బేస్ చేసుకొని మనకు వచ్చిన రెస్పాన్స్ని HTTP స్టేటస్ కోడ్ని బేస్ చేసుకొని HTTP రెస్పాన్స్ అనేది సక్సెస్ రెస్పాన్స్ ఫెయిల్యూర్ రెస్పాన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పే కదా. సో సిన్స్ ఇట్స్ ఏ ఫెయిల్యూర్ రెస్పాన్స్ ఇట్ ఈస్ గివింగ్ యాజ్ 500. ఓకే, సో సేమ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే URI params అంటాను, params. ఓకే, సో నేను డిజైన్ మోడ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ కాంపోనెంట్ మీద పర్టికులర్ కాంపోనెంట్ మీద సేవ్ అంటాను. ఓకే, సేవ్ అంటే నా ప్రాజెక్ట్ బిల్డ్ అయిందో లేదో చూసుకోండి. సో బిల్డింగ్ అవుతుంది. సో Maven ఏం చేస్తుంది, ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తూ ఉంది. బిల్డ్ చేసినాక సక్సెస్ఫుల్గా రీడిప్లాయ్ అయితే మీకు ఇలా వచ్చింది వర్షన్స్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇది మళ్ళీ డిజైన్లో నుంచి వచ్చిందా, హలో రాము. సో సేమ్ మన అవుట్పుట్ ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం చేసాము, క్వైరీ పారామీటర్స్తో చూసాము. ఇదే అవుట్పుట్ URI పారామీటర్స్తో చూసాము. సో URI పారామీటర్స్ అంటే అర్థమైంది కదా మీకు. సో URI పారామీటర్స్ అనేది ఇక్కడ చూడండి. ఫర్ సపోజ్ నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది పంపించలేదు, ఇలా పంపించాను, రాము అని పంపించాను, ఏమొస్తుంది, నో లిజనర్ ఫర్ ఎండ్ పాయింట్. సో మన API అంటేనే ఎండ్ పాయింట్స్ కదా. API ప్రొవైడ్స్ లిస్ట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. ప్రతి రిసోర్స్కి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఈ ఎండ్ పాయింటే మన API మనం డెవలప్ చేసిన APIలో ఈ ఎండ్ పాయింటే లేదు అని చెప్తుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది, క్వైరీ పారామీటర్స్ అయితే ఆప్షనల్, URI పారామీటర్స్ అంటే మ్యాండేటరీ. సో URI పారామీటర్స్ మీరు డిఫైన్ చేశారు అంటే రిక్వెస్ట్లో కంపల్సరీ పాస్ చేయాలి ఆ పారామీటర్స్. ఓకే, ఓకే. సో మీకు బ్రేక్ పాయింట్ ప్రతిసారి వద్దు అనుకుంటే దీన్ని ఏం చేసుకోవచ్చు, టెంపరీగా స్టాప్ చేయాలనుకుంటే. సో ఫస్ట్ ఈ కాంపోనెంట్ నుంచి పేలోడ్ కాంపోనెంట్ నుంచి లాగర్ కాంపోనెంట్కి దీన్ని F6 అంటున్నాను. సో వద్దు అనుకుంటే రైట్ క్లిక్ చేసి రిమూవ్ అయినా చేయొచ్చు. రిమూవ్ అంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోద్ది, లేకపోతే టాగుల్ చేయొచ్చు అంటే ఆన్ ఆర్ ఆఫ్ డిజేబుల్ చేయొచ్చు. ఓకే, సో టాగుల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, నాకు బ్రేక్ పాయింట్ అనేది ఎక్కడ నేను స్టాప్ చేయలేదు కాబట్టి, బ్రేక్ పాయింట్ అనేది ఎనేబుల్ చేయలేదు కాబట్టి రిక్వెస్ట్ ఎక్కడ స్టాప్ చేయకుండా ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చేస్తూ ఉంది. సెండ్ చేస్తున్నాను, రెస్పాన్స్ వస్తుంది, రాము, రాకేష్. ఓకే, సో ఇదే మీరు ఇక్కడ చూస్తే సిన్స్ ఇట్స్ ఏ గెట్ రిక్వెస్ట్, ఇక్కడ చూడండి యాక్చువల్గా నిన్న మనకు రెస్పాన్స్ వచ్చింది, బట్ ఇక్కడ చూడండి ఏ రెస్పాన్స్ వస్తుందో, ఫైల్ లాగా డౌన్లోడ్ అయింది. ఇక్కడ చూసారా, ఫైల్ లాగా డౌన్లోడ్ అయింది యాక్చువల్గా. సో మీరు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేస్తే మీ అవుట్పుట్ అనేది ఉంటుంది. ఎందుకు వచ్చిందో చెప్తాకండి. హలో రాకేష్ వచ్చింది కదా, ఎందుకంటే మనం ప్రతి రెస్పాన్స్ అనేది ఒక టైప్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చింది కదా HTTP రెస్పాన్స్, ఇది ఏ టైప్లో వచ్చిందో అనేది హెడర్స్లో చూడండి. సో జావాని ఇచ్చేస్తా ఉంది. రెస్పాన్స్ అనేది మనకి ఏ టైప్ వస్తుంది, జావా అనేది వస్తుంది, అప్లికేషన్ బై జావా. సో జావా అనేది బ్రౌజర్కి అర్థం కాక ఫైల్ని డౌన్లోడ్ చేసింది. సో మనము అర్థమయ్యేటట్టు దీనికి చేయాలి అంటే మనకు రెస్పాన్స్లో ఆ పేలోడ్ని చేంజ్ చేయాలి. సో పేలోడ్ అంటే ఎలా కన్వర్ట్ అయ్యిద్ది మన రెస్పాన్స్లో, పేలోడ్ ఎలా కన్వర్ట్ అయ్యిద్ది చెప్పా కదా రోహిత్, పేలోడ్ అనేది ఎలా కన్వర్ట్ అయ్యిద్ది అని చెప్పాను. ఇది బేసిక్గా ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రిక్వెస్ట్లో సరే అది బాడీలో కన్వర్ట్ అవుతుంది, బాడీ లాగా ఉంటుంది. సో రిక్వెస్ట్ అంటేనే 2 సెక్షన్స్ అని చెప్పా కదా, URL హెడ్ రిక్వెస్ట్ కంటైన్స్ 2 సెక్షన్స్, హెడర్ ప్లస్ బాడీ. సో యువర్
body information will be stored into the payload. Header information will be stored into the attributes. Similarly, HTTP response lo kuda similar, same thing. HTTP response lo kuda same. సో మీ రిక్వెస్ట్ లో 2 సెక్షన్స్ ఉంటాయి, హెడర్ సెక్షన్, బాడీ సెక్షన్. ఓకే, ఇక్కడ మీరు చూసారు కదా బాడీ, అండ్ దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్ బాడీ, దిస్ ఈజ్ యువర్ రెస్పాన్స్ హెడర్స్, దిస్ ఈజ్ యువర్ రిక్వెస్ట్ హెడర్స్, దిస్ ఈజ్ యువర్ రిక్వెస్ట్ బాడీ. ఓకే, సో ఇక్కడ మన రిక్వెస్ట్ హెడర్స్ లో చూస్తే మనకి ఏ టైప్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చిందని చూస్తున్నాం. application/java అంటున్నాము. సో జావా అనేది అర్థం కాలేదు. సో నేను మైమ్ టైప్ ని చేంజ్ చేస్తాను. మైమ్ టైప్ అంటే మనము సెండ్ చేసేది ఏ ఫార్మేట్ ఆఫ్ డేటా అని. సో నేను టెక్స్ట్ బై ప్లేన్ అని పెడతాను. టెక్స్ట్ బై ప్లేన్ అంటాను. టెక్స్ట్ బై ప్లేన్ అని సేవ్ ఏవైనా చేంజ్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ అయి ఉంటాయి చూడండి బటన్స్, సేవ్ బటన్, సేవ్ అని కొట్టాలి. సో ఎనేబుల్ అయి ఉన్నాయి అంటే దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ ద XML విచ్ యూ డిడ్ నాట్ సేవ్ అని అర్థము. ఓకే, సో కన్సోల్లో మళ్ళీ ఏం చేస్తుంది, లాక్స్ లో చూస్తే మళ్ళీ రీడిప్లాయ్ చేస్తుంది. ప్రతి చేంజెస్ కి రీడిప్లాయ్ అనేది అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సేమ్ మళ్ళీ ఎర్రర్ వస్తుందో ఏమొచ్చింది ఇక్కడ చూద్దాం. రిక్వెస్ట్ సెండ్ చేశాను, ఇప్పుడు ఏమొచ్చింది, నా రెస్పాన్స్ టైప్ 200 అంటే ఇట్స్ ఏ సక్సెస్ రెస్పాన్స్. మన రిక్వెస్ట్ కి సక్సెస్ రెస్పాన్స్ వచ్చింది. బాడీ ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ అవ్వలేదు, సేమ్. సో బ్రౌజర్ నుంచి రిక్వెస్ట్ సెండ్ చేద్దాం. ఇప్పుడు వచ్చిందా హలో రెస్పాన్స్. ఇందాకే యాక్చువల్గా ఏమైంది, ఫైల్ డౌన్లోడ్ అయింది. ఎందుకు డౌన్లోడ్ అయింది, సర్వర్ ఇచ్చిన రెస్పాన్స్ అనేది ఆ ఫార్మెట్ని బ్రౌజర్ అర్థం చేసుకోలేక ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్లో ఇచ్చేసింది. అదే పోస్ట్ మ్యాన్ అయితే అర్థం చేసుకుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ మనకి చూపించింది రెస్పాన్స్ అనేది. ఓకే, సో రెస్పాన్స్ హెడర్స్ లో ఇక్కడ మనం చూసాం టెక్స్ట్ బై ప్లేన్ అనేది. ఓకే, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? లేదండి. సో ఇక్కడ వరకు